హలో అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి మన ఇంట్లో రొయ్యలు పచ్చి రొయ్యల కర్రీ అండి. నేను ఎలా చేస్తున్నానో చూడండి. పచ్చి రొయ్యలు క్లీన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత కొద్దిగా కడాయిలో ఆయిల్ పోసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కొంచెం సేపు దోరగా ఈ మసాలాన్ని వేయించుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కలను కూడా కరివేపాకును కూడా వేసి ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం సేపు మగ్గనిచ్చి తర్వాత ఈ టమాటాలు మగ్గిన తర్వాత దీనిలో ఇదిగో ఇలా మగ్గనిచ్చిన తర్వాత దీనిలో ఎగ్స్ని పగలగొట్టుకొని ఎగ్ పొరటెల్లే చేసుకోవాలండి. నేను వేస్తున్న విధంగా వేయండి మీరు కూడా. ఇలా ఎగ్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇలా పొరటెల్లే చేసుకున్న తర్వాత కొంచెంసేపు మగ్గనిచ్చిన తర్వాత క్లీన్ చేసుకున్నటువంటి రొయ్యలను కూడా వేసుకోవాలి. ఇదేంటి ప్రాసెస్ అనుకుంటున్నారా? చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. రొయ్యల్లో ఎగ్ పొరటి కలుపుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొంచెం సరిపోయినంత కారం కూడా వేసుకున్న తర్వాత దీన్ని ఒక 10-2 minutes అంతే అండి. కొంతసేపు